ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకునేది తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రము అవ్వడం వల్ల, కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది. ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు. అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు అంట కదా 90 టీఎంసీతోని, ఎట్లా కడతావు నువ్వు, నీకు లేనే లేదని. వాస్తవంగా కంబైన్డ్ స్టేట్లో ఇచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సాఫీగా జరగాలి అని పునర్విభజన చట్టంలో ఒక అంశం పొందుపరచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఒక ఇష్యూ అయితే, కంబైన్డ్ స్టేట్లో శాంక్షన్ అయిన ప్రాజెక్టులని అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు దీన్ని అమలు చేయడానికి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బాధ్యత ఏంటంటే సెటిల్ అయిన వాటిని అమలు చేయడం. వాళ్ళు సెటిల్ చేసే జాబ్ వాళ్ళు కాదు, పంచాయతీ తెచ్చే పెద్ద మనిషి కాదు వాళ్ళు, పంచాయతీ తగిన వాటి మీద అమలు చేస్తారు. ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమంటుంది, మీరే అపెక్స్ కౌన్సిల్లో, మీ చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి గారు మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు హాజరై 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీ తెలంగాణ వాడుకుంటామని పంచాయతీ సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు కేఆర్ఎంబీగా నా బాధ్యత ఏంటంటే 512 ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయేటట్టు, 299 తెలంగాణ వాడుకునేటట్టు పర్యవేక్షించడమే నా బాధ్యత. ఈ రకంగా మీరు పని చేసుకోండి తప్ప మీరు కొత్త పంచాయతీలు తీసుకొస్తే నా దగ్గర కుదరదు. ఈ వాటర్కి బచావత్ ట్రిబ్యునల్ ముందర పోయి మీరు వాదించుకోండి, అక్కడ మీకేమన్నా లెజిటిమేట్ రైట్ వస్తే అప్పుడు దీన్ని అమలు చేస్తానికి కేఆర్ఎంబీ సింపుల్గా స్ట్రైట్ లైన్ చేసేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, ట్రిబ్యునల్ ముందర అసలు కేసే తెగకుండా ఆల్రెడీ నువ్వు సంతకాలు పెట్టి ఇచ్చేసినావు, దాని ప్రకారం కేఆర్ఎంబీ అమలు చేస్తుంది. వాడు కొత్త పంచాయతీ అక్కర్లేదుగా, వాడికి ఎంత కావాలనో అడిగిన దానికంటే ఎక్కువ వచ్చేసింది. ఇంకా వాళ్ళకి ఇష్యూయే లేదు. కానీ చంద్రశేఖరరావు ఏం వాదించాల్సిన అవసరం ఉండే, అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు జరగాలి. పరివాహక ప్రాంతం తెలంగాణకి 71% ఉంది, ఆంధ్రప్రదేశ్కి 29% ఉంది. కాబట్టి 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి, మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది. రెండో పాయింట్ ఏంది, బేసిన్ లోపలనే నీళ్లు వాడాలి, బేసిన్ బయటకు తరలించడానికి వీల్లేదు. ఇది రెండో విధానం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా బేసిన్లో వాడట్లేదు కృష్ణా నది జలాలను, పెన్నా బేసిన్కి తీసుకెళ్తున్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడు ద్వారా వీటన్నిటిని తీసుకెళ్లి పెన్నా బేసిన్కు తరలిస్తారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బేసిన్ బయటకు తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము. కృష్ణా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే అంతర్జాతీయ జల విధానం ఉన్నది. కాబట్టి కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా బేసిన్కి తీసుకెళ్లాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా బేసిన్కు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆపండి అని ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే, అది వాదించలేదు. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నాం వివరాలు మీకు చెప్పాడు. ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలే. పోనీ ఫస్ట్ ఇయర్ మిస్ అయింది, తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు. సో ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు.